First question, which of the statements are not correct? Which of the statements are not correct regarding the preamble of the Constitution? భారత రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి ఈ కింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి. ఇక్కడ సరికానివి, సరైనవి గుర్తించమని లేదు, సరికానివి గుర్తించమన్నాడు. చెక్ చేయండి. నెంబర్ 1, ఇట్ స్పెసిఫైస్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రవేశిక రాజ్యాంగం యొక్క ఆశయాల్ని సూచిస్తుంది. ఇది కరెక్టే కదా. ఇట్ స్పెసిఫై ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పార్లమెంట్ చే సవరించబడదు. ఇట్ కెనాట్ బి అమెండెడ్ బై ద కాన్స్టిట్యూషన్ అన్నాడు. ఇట్ ఈస్ అమెండెడ్ బై ద కాన్స్టిట్యూషన్. కాబట్టే అమెండెడ్ పాసిబిలిటీ ఉంది కదా. ప్రవేశికని 1976లో 42nd అమెండ్మెంట్ ద్వారా పార్లమెంట్ అమెండ్ చేసిందా లేదా? చేసింది. కాబట్టి ఇట్ కెనాట్ బి అమెండెడ్ అంటే ఈ సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. పార్లమెంట్ చేసి సవరించబడదు అనేది రాంగ్ స్టేట్మెంట్. భారత రాజ్యాంగ అధికారానికి మూలం ప్రవేశిక. ఇట్ స్టేట్స్ ద సోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవరండి? సోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవరు? ప్రజలు, పీపుల్ కదా. కాబట్టి ఈ రెండవ స్టేట్మెంట్ తప్పు. ఇట్ కెన్ బి అమెండెడ్ బై ద కాన్స్టిట్యూషన్. సోర్స్ ఆఫ్ అథారిటీ ప్రియాంబుల్ కాదు, సిటిజన్స్. కాబట్టి స్టేట్మెంట్ నెంబర్ 2 రాంగ్, స్టేట్మెంట్ నెంబర్ 3 రాంగ్. మనల్ని అడిగింది విచ్ అమాంగ్ ద స్టేట్మెంట్స్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ ద ప్రియాంబుల్ అంటే 2 and 3 బోత్ ఆర్ ద రాంగ్ స్టేట్మెంట్స్. 1 is the right statement. సో కాబట్టి ఆప్షన్ 2 is the right answer for the first question. క్లియర్? ఇది మనకి ఆప్షన్ 2 ఆన్సర్ అయింది.